పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 162వ పేజీ 26వ మంత్రం మధ్యలో 4వ లైన్లో స ఏష నేతి నేత్యాత్మ, అక్కడి నుంచి చదువుతాం. స ఏష నేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అసితో న వ్యథతే న రిష్యతి. ఏతాన్యష్టావయతనాని రిష్యతి వరకు ఈ క్రింది లైన్లు చూసాం క్రిందటి వారం. ఈ మధ్యలో స ఏష నేతి నేతి అనే దాని దగ్గర నుంచి రిష్యతి వరకు చివర రావాలి. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, కానీ మనం అది చివర చదివితే అది ఉపనిషత్తు చెప్పేటటువంటి సమాధానం కనుక మనం ఇప్పుడు చివరిలో అది చూస్తున్నాం. క్రిందటి వారం చూసాం మనం, శాకల్యుడు హిరణ్య గర్భుడు అధిష్టానం ఎవరు అని యాజ్ఞవల్కుల వారు అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయినాడు. సమాధానం చెప్పనప్పుడు అతనికి మరణం సంభవించింది. మరణం సంభవించడం వల్ల ఆ మరణం తర్వాత అతని శిష్యులు అతన్ని దహనం చేసిన తర్వాత ఆ శాకల్యుడి ఎముకలు అంటే అస్థులు తీసుకువెళ్ళేటప్పుడు అస్థికలు అవి దొంగలు వచ్చి అపహరించడం జరిగింది అని అంతవరకు చదివాము. తర్వాత ఏమైంది అని చెప్తే యాజ్ఞవల్కుల వారు బ్రాహ్మణులను ప్రశ్నలు అడుగుతున్నారు మిగతా వారిని. ఆ ప్రశ్నలు అడిగేటప్పుడు ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. దానికి ఉపనిషత్తే సమాధానం చెప్తున్నది. యాజ్ఞవల్కుల వారు చెప్పలేదు సమాధానం. ఆయన ప్రశ్నలు అడగడం వరకే పూర్తి చేశారు. తర్వాత ఉపనిషత్తే సమాధానం చెప్తోంది. ఈ యొక్క స ఏష నేతి నేత్యాత్మ అనేది ఉపనిషత్తుల యొక్క సమాధానం. ఏం చెప్తున్నది ఉపనిషత్తు ఇక్కడ అంటే, ఈ ఆత్మ అనేటువంటిదే అన్నిటికీ అధిష్టానం. ఆ హిరణ్య గర్భుడికి కూడా ఆత్మ అధిష్టానం అని చెప్పబడింది. ఆత్మ ఎటువంటి స్వరూపం కలది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆత్మ ఎటువంటి స్వరూపం అంటే సహ ఏషః న ఇతి న ఇతి, అన్నీ ఇది కాదు ఇది కాదు అని చెప్పిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది ఆత్మ అన్నారు. నేతి నేతి అంటే న ఇతి న ఇతి. న ఇతి అంటే అర్థం ఏంటి? ఇది కాదు ఇది కాదు. ఆత్మ అంటే ఏమిటి అంటే ఇది కాదు ఇది కాదు అనేది సమాధానం. ఇది కాదు ఇది కాదు అనేది ఏది? ఇది కానిది ఏదైతే ఉందో అది ఆత్మ.
ఇది కానిది ఏదైతే ఉందో అది ఆత్మ అంటే ఎట్లా తెలుస్తుంది మనకు అన్నాడు. ఇది కాదు ఇది కాదు అని చెప్పేవాడెవరు? ఇది కాదు ఇది కాదని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. నయితి నయితి అని చెప్పేవాడు ఎవరో ఒకడు ఉండాలి కదా. ఉంటేనే కదా ఇది కాదు ఇది కాదు అని చెప్తాడు. ఆ చెప్పేవాడు ఎవరంటే నేనే జీవాత్ముణ్ణి, ఆత్మస్వరూపాన్ని ఇది కాదు ఇది కాదు అంటున్నాను. ఉపనిషత్తు చెప్తోంది ఇది కాదు ఇది కాదు అంటే ఇది కాదని చెప్పేవాడు ఎవరైతే ఉన్నాడో అతనే ఆత్మ అయి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇది కాదు ఇది కాదు అన్నప్పుడు అప్పుడు ఇది కాదు అనే ఒక ఉండాలి కదా. ఆ ఉన్నవాడు తానై ఉండాలి ఆ ఆత్మ. కనుక ఇది కాదు ఇది కాదన్నావు. అయితే మాకు ఎట్లా అర్థమవుతుంది ఇలా చెప్తే అని అంటే అది తెలుసుకోబడేది కాదు అన్నారు. న గృహ్యతే, ఒక కళ్ళ ద్వారాను చెవుల ద్వారా కానీ బయట చూసే వస్తువు కాదది. నహి అగృహ్య నహి గృహ్యతే. అగృహ్య అంటే అప్రమేయ అని అర్థం. ఇది గ్రహించబడేది కాదు. న గృహ్యతే కనుక అగృహ్య అన్నారు. ఉదాహరణకి మనం ఒక ఫోటో చూస్తాం, అందులో చాలామంది ఉంటారు, మనం కూడా ఉంటాం అందులో. కానీ ఫోటో తీసిన వాడు ఉండడు. ఫోటో తీసిన వాడు ఉండడు. ఆ ఫోటోలో అందరినీ చూస్తాం కానీ ఫోటో తీసిన వాడు కనపడడు. మరి తీసిన వాడు లేడు కాబట్టి అతను లేడు అని అంటామా? అందులో లేడు కదండి ఫోటోలో, కనుక అతను లేడు అని చెప్పి అనలేం మనం. ఫోటో తీసే ఫోటోగ్రాఫర్ లేడు అని చెప్పి అనలేం. నేను చూడలేదు కాబట్టి అని అనకూడదు. ఎందుకంటే ఫోటో ఉన్నదంటేనే, ఫోటోగ్రాఫర్ ఉంటేనే కదా ఫోటో ఉంటుంది. కనుక ఉండాలి. లేదండి ఆటోమేటిక్ కెమెరా అండి ఫోటోగ్రాఫర్ లేడంటావా? ఆటోమేటిక్ కెమెరా అయినా కూడా కెమెరా ఉండాలిగా. కొన్ని కెమెరా ఉన్నదా లేదా అంత ఫోటోలో? ఆ ఫోటోలో కెమెరా కనపడుతుందా? లేదే. కనుక కెమెరా ఉంటేనే ఫోటో ఉంటుంది. మన కెమెరా చూడటం లేదు. కెమెరా చూడగలమా ఆ ఫోటోలో? కెమెరాని చూస్తే ఫోటో ఎట్లా వస్తుంది అందులో? ఆ కెమెరాని కూడా ఫోటోలో పెట్టామనుకోండి, తీసేవాడెవరు? ఆ ఫోటో కెమెరా ఎక్కడ ఉంటేనే కదా విడిగా అక్కడ ఉంటుంది. కనుక ఆ ఫోటోలో కెమెరాని గ్రహించడం కష్టం. మరి అప్పుడు లేదంటావా అంటే ఈ ఫోటో చూస్తే అది ఉందని గ్రహించాలి. అదేవిధంగా ఆత్మ అనేది ఈ ప్రపంచం అనే ఫోటోలో కనపడదు. ఆత్మ అనేది కెమెరాలాగా, ఏ కెమెరా ఉంటే ఫోటో కనపడుతున్నదో మనకు తెలుస్తున్నదో అదేవిధంగా కెమెరా లాంటి ఆత్మ ఉంటేనే, ఆ చైతన్యమైన నేను ఉంటేనే ఈ ప్రపంచం తెలుస్తుంది. ఆ చైతన్యమైన నేను లేకుండా ఈ ప్రపంచం తెలియదు. ఈ ప్రపంచం అంటే ప్రపంచమే కాదు, ఈ శరీరం కూడా తెలియదు. ఆ చైతన్యమైన ఆత్మని నేను లేకపోతే ఈ శరీరం కూడా తెలియదు. ఈ మనస్సు ఆలోచనలు కూడా తెలియవు. అవన్నీ గ్రహిస్తున్నామా లేదా? ఆలోచనలు గృహ్యతేవా అన్నావా? గ్రహిస్తున్నాం కదా ఆలోచనలు. శరీరాన్ని తెలుసుకుంటున్నాం కదా, గ్రహిస్తున్నాం కదా. ఇది నా గృహ్యతే కాదు కదా, గృహ్యతే. మనస్సు గృహ్యతే, శరీరం గృహ్యతే. కనుక ఇది శరీరము మనస్సు ఆత్మ కాదు. కానీ నేను ఈ గ్రహించే వాడిని ఆత్మని.
గ్రహింపబడని ఆత్మని నేను, అన్నిటినీ గ్రహించేవాడిని అని అర్థం. ఇది ఎలా తెలుస్తుంది అంటే మనస్సు ద్వారానే తెలుస్తుంది. మనస్సు ద్వారానే తెలుసుకోగలుగుతాం ఈ ఆత్మని. ఇది గ్రహింపబడేది కాదు అని మనస్సులోనే తెలుస్తుంది. మనస్సు ద్వారా తెలుస్తుంది. మనస్సుని ఆపేస్తే తెలియదు. కళ్ళు మూసుకొని మనస్సుని ఆపేసేస్తే, ఆలోచనలు లేకుండా చేస్తే ఈ ఆత్మ తెలుస్తుంది అని అనుకుంటారు చాలామంది. ఏం తెలియదు. మనసు లేకపోతే ఎవరికి ఏమి తెలుస్తుంది? శుద్ధమైన ఆత్మకి తాను ఆత్మనని తనకు తెలియదు. శుద్ధమైనటువంటి ఆత్మకి తాను ఆత్మనని తనకు తెలియదు, తెలుసుకోలేదు. తాను ఆత్మనని తెలుసుకోవాలి అంటే మనస్సులో ఒక వృత్తి, ఆలోచన వస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మనస్సు అనేది మెలకువతో ఉన్న మనస్సు. నిద్రపోయేటప్పుడు ఉంటుంది మనస్సు, కానీ పనిచేయదు. కలలో మనస్సు ఉంటుంది, కానీ ఆ మనస్సు పనికిరాదు. మెలకువతో ఉన్నప్పుడు ఆలోచనించే మనస్సు ద్వారానే ఆత్మని గ్రహిస్తాం. ఎలా గ్రహిస్తాం? వేరే వస్తువుగా గ్రహించం. ఆ మనస్సు ద్వారానే నేను ఆత్మనని తెలుసుకుంటాం. నేను ఆ ఆత్మనని తెలుసుకోవడమే మోక్షం. అందుకని న గృహ్యతే అన్నారు. కనుక మనస్సు అనేది మనస్సుతోనే మనస్సు కాదని, మనస్సు మిథ్య అని తెలుసుకోవాలి. మనస్సుతోనే నేను మనస్సు కాదు అని తెలుసుకోవాలి. నేను ఆత్మనని, నేను మనస్సును కాదని ఎవరికి తెలుస్తుంది? దేని ద్వారా అంటే మనస్సు ద్వారానే ఆత్మనైనా నాకు తెలుస్తుంది. మనస్సు లేకపోతే తెలియదు. ఆత్మని తనను తాను తెలుసుకోలేదు. ఎలాగైతే మన ముఖం తనను తాను చూసుకోలేదో, అద్దం ద్వారానే చూసుకుంటుంది, కానీ ఎంత అందమైన ముఖమైనా కూడా తనను తాను చూసుకోలేదు. అట్లాగే ఆత్మ కూడా తనను తాను తెలుసుకోలేదు మనస్సు లేకుండా. అందుకని నహి గృహ్యతే, అగృహ్య అంటే అప్రమేయ, అన్ఆబ్జెక్టిఫయబుల్, గ్రహింపబడేది కాదు. తర్వాత మాట ఏమిటి చెప్పింది? అశీర్యో నహి శీర్యతే, నేను బ్రహ్మముగానే ఉన్నాను ఎప్పుడు. న శీర్యతే, ఆత్మనైన నేను ఎప్పటికీ క్షీణించను, నశించను. ఆలోచనలున్నా లేకపోయినా నేను నశించను. నిద్రలో ఆలోచనలు లేవు కదా, నేనున్నానా లేనా? మనస్సు పనిచేయకపోతున్నా, నిద్రలో ఆలోచనలు లేకపోయినా నేనున్నానా లేదా? ఉన్నాను కదా. కనుక ఆలోచనలు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఉంటాను. మంచి ఆలోచనలు వచ్చినాను నేను ఉంటాను, చెడు ఆలోచనలు వచ్చినా నేను ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. అందుకని నా శీర్యతే, ఆ ఆలోచనలు తెలుసుకుంటూ ఉంటాను. మంచి ఆలోచనలను తెలుసుకుంటున్నాను, దుఃఖమైన మనస్సుని తెలుసుకుంటున్నాను, సుఖమైన మనస్సుని తెలుసుకుంటున్నాను. కనుక నేను ఎప్పుడూ ఉంటాను. నా శీర్యతే. నహి సజ్జతే, నహి సజ్జతే, ఆత్మనైన నేను దేనితో సంబంధం లేకుండా ఉన్నాను. నహి సజ్జతే, దేనితోనూ సంబంధం లేదు నాకు. ఎలా అండి? అనాత్మ మనస్సు శరీరంతో సంబంధం ఉండదా ఆత్మకి అని అంటే, ఎండమావి నీరు నేల మీద కనపడుతోంది. ఆ నీటికి ఆ నేలకి ఏమిటి సంబంధం? ఆ నీరు నేలను తడుపుతుందా?
ఏమన్నా సంబంధం ఉందా దానికి? ఎందుకు లేదు అంటే నీరు మిథ్య, నేల వ్యావహారిక సత్యం, నీరు ప్రాతిభాసిక సత్యం. టీవీలో కూడా మనం చూసేటప్పుడు అక్కడ నీళ్లు కనపడతాయి, వర్షం పడుతూ ఉంటుంది. ఆ నీళ్ళు ఏమన్నా స్క్రీన్ తడుపుతాయా? నిప్పు కనపడుతుంది, మంటలు కనపడతాయి, అవేమన్నా ఆ స్క్రీన్ని కాలుస్తాయా? ఎందుకని? నిజంగా నిప్పులు లేవు, నీళ్ళు లేవు, ఉన్నట్లుగా కనపడుతుంది. ఎన్నిసార్లు ఆన్ చేస్తాం ఆ టీవీ స్క్రీన్ని, ఎన్నిసార్లు పనిచేస్తుంది, ఎన్నిసార్లు నిప్పులు వచ్చినాయి, ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి. ఏమంటది? స్క్రీనే అంటకపోతే నిప్పుతో ఆత్మ ఎట్లా అంటుకుంటుంది? అందుకని ఆత్మకి దేనితోనూ సంబంధం లేదు, ఎండమావి నీరులాగా. అది ఊరికే కనపడుతున్నది. ఏది? ఆ నీరు కనపడుతున్నదే గాని నిజంగా లేదు అన్నాం. అది నహి సజ్జతే. ఇది మొదటి కారణం. ఎందుకంటే అది మిథ్యా కనుక, అనాత్మ నామరూప శరీరం మనస్సు మిథ్యా కనుక అవి ఈ ఆత్మని అయిన నన్ను ఏమీ చేయలేవు, నాకు సంబంధం లేదు. మొదటి కారణం అవి మిథ్యా కనుక. రెండవ కారణం ఏమిటంటే సంబంధం ఉండాలి అంటే అవి సత్యమైతే కదా ఉంటుంది. అంతేకాదు రూపం ఉన్నదానికే సంబంధం ఉంటుంది. రూపం ఉంటే కదా సంబంధం ఉంటుంది. ఆత్మనైనా నాకు రూపమే లేదు, రూపం ఉన్నదానితో ఎట్లా సంబంధం పెట్టుకుంటాను? కనుక నేను నిరాకారం, అందుకని నాకు దేనితో సంబంధం ఉండదు. తర్వాత నహి శీర్యతే అసంగోహి న సజ్జతే. ఎందుకంటే అసంగ, సంగము లేదు దేనితో కూడా, కనుక న సజ్జతే. అప్సితోపి న వ్యధతే. అసితాహి న వ్యధతే అంటే మానసికమైనటువంటి సమస్యలు. వ్యధ అంటే తెలుగులో కూడా వ్యధ అంటాం కదా, బాధలు. ఆ వ్యధ అనేటువంటిది వలన నాకు ఎటువంటి సంబంధం లేదు. వ్యధలు ఎక్కడొస్తాయి? మనసులో వస్తాయి. మనస్సు నేను కాదు కదా, కనుక నాకు వ్యధ లేదు. నేను మనస్సుని అనుకుంటే వ్యధ ఉంటుంది, నేను శరీరాన్ని అనుకుంటే క్షీణం ఉంటుంది, క్షీణించడం ఉంటుంది. నేను శరీరాన్ని కాదు కనుక క్షీణించను, నేను మనస్సుని కాదు కనుక నాకు వ్యధ ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వ్యధ పడుతున్నాం. ఎంత బాధపడుతున్నానో నండి అంటాం. అంటే ఏమిటి అర్థం? మనస్సు వేషం వేసేసుకున్నాం. మనం మనస్సు తొడుక్కున్నాం. తొడుక్కొని ఆ తొడుక్కున్నాం అన్న సంగతి మర్చిపోయినాం. అదే అయిపోయినాం మనం. ఇలా తెలుసుకునేటప్పటికీ దశాబ్దాలు కష్టపడి 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 బాధపడి పడి 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 వస్తాం చివరికి. అయ్యో ఎంత బాధపడిందంతా అనవసరంగా బాధపడ్డానే, అంత జోక్గా ఉంటుంది. తర్వాత ఎంత పిచ్చివాళ్ళం, తెలియకుండా ఇంత బాధపడ్డాను అనవసరంగా అన్నాను. తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఎక్కడో ఏదో కాస్త పుణ్యం మనల్ని అట్లా నెట్టుకొస్తుంది అన్నమాట. నహి సజ్జతే అసితోపి న వ్యధతే అన్నారు. అందుకని ఏదైనా జరుగుతూ ఉంటే ఈ శరీరానికి ఆ కర్మ అనుభవించడానికి ఈ శరీరం ఇట్లా అనుభవిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. అందుకని భగవంతుడు కూడా మన కర్మల్ని సృష్టించడు. ఆయన మన సుఖదుఖాలు కర్మల్ని ఆయనే సృష్టించలేడు. ఆయనకు ఉద్యోగం వచ్చిందే మనం. భగవంతుడికి కూడా ఆయన అన్ఎంప్లాయిడ్. మనం కనుక కర్మలు చేయకపోతే ఆయనకేం పని ఉంది? మన కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఆయనకి కర్మలు చేస్తేనే కదా మనం. కనుక మనం ఉద్యోగం ఇస్తాం ఆయనకి, భగవంతుడికి. నేను కర్మలు చేస్తుంటాను, నా కర్మ ఫలాన్ని ఇవ్వు అని చెప్పి ఆయనకి చెప్తూ ఉంటాం. ఆయన ఏమి సృష్టించడానికి లేదు. అందుకని మనకు కర్మ ఫలాల్ని మనమే కొనుక్కుంటున్నాం.
మన కర్మల ద్వారా తెచ్చిపెట్టుకుంటున్నాం, చేసుకొని భగవంతుడిని అంటున్నాం. పైగా ఆయనేమీ చెయ్యడు పాపం. నిష్కారణంగా తిడుతుంటారు భగవంతుడిని చాలామంది. నాకు ఇన్ని సమస్యలు ఇచ్చాడు, నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇవ్వాలి అసలు కష్టాలు? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆలోచించి చూడండి, నాకునే ఎందుకు ఇచ్చాడంటాడు. ఎందుకు నిన్నే సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన? ఆయనకి వేరే పనేం లేదా? తర్వాత ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్, నాకు అది అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, నేను ఇంక శాస్త్రం ఎప్పుడు చదువుతాను, ఇంకా 2వ అధ్యాయంలోనే ఉన్నాను, 3వ అధ్యాయంలో ఉన్నాను. ఇంటలెక్చువల్ లిమిటేషన్స్. వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది, నాకు అర్థం కాదు, ఇదొక బాధ. ఇది సంసారమే. అయ్యో ఇంకా చాలా చదవలేదు, నేను లేటుగా వచ్చాను, ఎంతో చెప్పేశారు స్వామిని గారు, ఇది సంసారమే. మనస్సులో బుద్ధిలో పరిమితి ఉంది కదా మనిషికి. ఆ పరిమితిని తలుచుకొని మనిషికి కుంగిపోతుంటాడు. అది తెలియదే, ఇంకా తెలియలేదే, వ్యాకరణం తెలియదే, మీమాంస తెలియలేదే, తర్కం తెలియలేదే, ఇంకా బాగా ఇంగ్లీష్ రాలేదే, ఇవేవో ఉంటూ ఉంటాయి మనిషికి. ఎప్పుడు ఏదో ఒక కొరత బుద్ధిలో, బుద్ధి మాంద్యం నాకు, లేకపోతే మనస్సులో కొంచెం బాధలు ఎక్కువ, ఇట్లాంటివన్నీ అనుకుంటుంటాడు. చూసారా, అది మనిషికి మనస్సుకి శరీరానికని తెలియక తనకు అనుకుంటాడు. ఎంత పొరపాటు అంటే అంత పొరపాటు అది. కనుక మనం ఏం చేయాలి? అసలు నేను బాధ అనేది నేను పడను అని నిర్ణయించుకోవాలి. నేను ఎందుకు బాధపడాలి? అసలు నేను బాధపడను అని నిర్ణయించుకోవాలి. దిగులు పడటం, బాధపడటం ఎక్కడో కలత వెలితి ఎక్కడో లాగుతూ ఉంటాయి, మనిషిని పీకుతూ ఉంటాయి. వాటిని పట్టుకోవాలి. అప్పుడే పట్టుకోవాలన్నమాట. పట్కారతో పట్టుకుంటారు చూసారా, అట్లా పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి అట్లా వేసేయాలి బయట. వెంటనే పట్టుకోవాలి, మెటల్ డిటెక్టర్ లాగా. పట్టుకోకపోతే మనల్ని పట్టుకుంటాయి అవి. అవి వచ్చిన వెంటనే మనం పట్టుకోవాలి. వాటిని పట్టుకొని ఏం చేయాలి? అసలు నీ స్వరూపం ఏమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎట్లా వచ్చావు, నీ పుట్టుక ఎక్కడా అని చెప్పి వెతుకుతూ వెళ్ళామనుకోండి, అది పిశాచంలాగా పారిపోతుంది. రమణ మహర్షి చెప్తారు సద్దర్శనంలో, ఈ మనసులో వచ్చే ఈ గందరగోళాలు, బాధలన్నింటినీ దాని వెనకాల మనం గనక బాగా విశ్లేషణ చేస్తే, అన్వేషణ చేస్తే, ఎవరు ఏమిటి నీ స్వరూపం అని అడిగితే అది కనపడదుట. అసలు పిశాచిలాగా పారిపోతుంది. ధావత్ పిశాచవత్ అన్నారు. ఎందుకంటే అసలు లేనే లేదు అది. అట్లా భ్రమ వలన మనం దాని వెంట పడుతూ మనం దాని చేత పట్టుకోబడుతున్నాం, కబళించబడుతున్నాం. అందుకని శాస్త్రం బాగా చదివే వాళ్ళు ఏం చేస్తారంటే, నిధిధ్యాసనంలో అసలు ఆ బాధ, ఆ కలత వెలితి వచ్చినప్పుడు ఎక్కడ వస్తున్నది, ఎవరికి వస్తున్నది? నాకు వస్తున్నది. నేను ఎవరిని? నేను శరీరాన్నే, మనస్సునే. శరీరం మనస్సు కలిసిన తర్వాత వచ్చిన అహంకారాన్నే. శరీరం జడం, మనస్సు జడం. మనస్సులో ఏర్పడిన ప్రతిబింబ చైతన్యం కూడా అది సత్యం కాదు, అహంకారం. మరి సత్యం కాని దాంట్లో వచ్చేవన్నీ సత్యం అవుతాయా? సత్యము కానటువంటి అహంకారము, మనస్సు, బుద్ధి, వీటన్నిటిలో వచ్చేటటువంటి దిగులు, చింత, వెలితి, కలత అన్నీ సత్యం అవుతాయా? కావడానికి వీలు లేదు కదా. అయితే అంటే ఈ సత్యం కాదనమాట ఇది. అప్పుడు నేను ఎందుకు బాధపడాలి? అట్లా ఆలోచన చెయ్యాలి. ఎన్నిసార్లు చేయాలి అంటే 100 సార్లు, 1000 సార్లు చేయాలి. అది మళ్ళీ రానంత వరకు చెయ్యాలి. బయట పుట్టలో చీమలు ఉన్నంతసేపు వస్తూనే ఉంటాయి కదా బయటికి. ఏమీ లేకుండా ఉన్నంత వరకు వాటిని బయటికి పంపే వరకు మనం చూస్తూనే ఉండాలి. మనస్సు కూడా అంతే. మనం ఏం చేస్తామంటే ఈ లోపల దానికి లోనైపోతాం. మనం అయిపోయి ఇంకా ఆత్మనైన నేను అనే విషయాన్ని మర్చిపోయి అది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మనస్సే బంధం, మనస్సే మోక్ష కారణం.
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్లోకి తీసుకుపోతుంది. ఈ మనస్సే మళ్ళీ అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని కలిగించేది ఈ మనస్సే. కనుక అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగించేటట్లుగా చేయాలంటే మనసును ఏం చేయాలంటే దాన్ని ఎప్పుడు మంచి ట్రైనింగ్లో పెట్టాలి. మంచి అలవాట్లు, మంచి ఆలోచన, శాస్త్రం గురువుతోనే ముంచుతూ ఉంటేనే చెప్పిన మాట వింటుంది, లేకపోతే వినదు. అది ఇందులో పెడితేనే వినదు ఒక్కొక్కసారి, ఇంకా పెట్టకపోతే చెప్పాలే. కనుక ఎవరైతే ఎక్కువసేపు మనస్సుని శాస్త్రానికి ఇస్తారో, శాస్త్ర చింతన చేస్తారో, గురువు చెప్పిన మాటల్ని మళ్ళీ 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 తిరిగి మననం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. అప్పుడు వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉంటారు. అందుకని ఈ 4 లైన్లు చాలా ముఖ్యం. ఉపనిషత్తు చెప్తోంది, యాజ్ఞవల్కుల వారు చెప్పలే. ఆయనకి తెలుసు విషయం, నేనెందుకు చెప్పాలని చెప్పి అందరిని వదిలిపెట్టేశారు ఆయన. పాపం ఉపనిషత్తే మన కోసం వచ్చి చెప్తున్నది. మనం ఏమన్నా ఉపనిషత్తు కనికరంతో మనకు చెప్తుంటే మనకేమన్నా బుద్ధి పనిచేస్తున్నది? అసలు వినాలని ఉన్నది? అసలు ఆ ఆత్మస్వరూపం నువ్వే అయి ఉన్నావు, బయట ఎక్కడ వెతకవద్దు అని చెప్తోంది. దానికి నాశనం లేదు, దానికి దేనితోనూ దుఃఖంతో వ్యధతో సంబంధం లేదు అని చెప్తున్నది ఉపనిషత్తు. అప్పుడు నేనేం చేయాలి? అది నేనై ఉంటే మరి ఎందుకు బాధ వస్తున్నది నాకు? ఎక్కడో నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో ఆలోచనలో తప్పున్నది అని తెలుసుకోవాలి. అలా శబ్దం వెంట మనం వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది మనకు. తర్వాత అసిత అంటే బంధము లేదు, బంధరహిత. అసితోపి న వ్యథతే. అసిత న వ్యథతే. శరీరము మనస్సు. సిత అంటే బద్ధ, న సిత న బద్ధ అని అర్థం. అసిత అంటే బంధము లేదు, బంధరహిత. సిత అంటే బద్ధ, అసిత అంటే బద్ధరహిత. నాకెవ్వరితో బంధాలు లేవు. మనం అనుకుంటాం, ఏమండి నాకు ఈ బంధాలన్నీ వద్దండి, వీళ్ళందరినీ వదిలిపెట్టి అక్కడ ఆశ్రమంలో నాకు ఏమైనా పని చెప్తారో అని చెప్పండి, నేను అక్కడికి పోతానంటారు. బంధం లేదు ఇక్కడే నీకు, శరీరంతో బంధం లేదు. శరీరంతో సంబంధం ఉన్నవాడితో అంతకంటే బంధం ఉండదు. శరీరంతోనే లేకపోతే ఇంక వాళ్ళతో ఏముంటుంది? బంధం ఉందనుకొని భ్రమలో పడుతున్నావు నువ్వు. కనుక నిన్నెవ్వరూ నిజంగా బాధించలేరు. ఆ బాధని నీ నెత్తిన నువ్వు వేసుకుంటున్నావు అనవసరంగా. అసిత బద్ధ అని. బద్ధుడి కాదు అసలు, బద్ధుడి కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మిథ్య, ఇది నామరూపం, ఈ అహంకారం, మమకారం, భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ కూడా మిథ్య, వ్యావహారికం. ఇవి కలలో ఎన్నో చూసాం భయంకరమైనవన్నీ. అవన్నీ నిన్నేమైనా చేస్తాయా? ఎందుకని? ఒక్క మాట చెప్పేస్తావు టక్కున, అవన్నీ నిజం కాదండి, అది ఒక కళ అంటావు. శాస్త్రం అంటుంది ఇది కూడా కళ అని తెలుసుకో అంటుంది. వాడుకిన చూశాం కదా, ఇది కూడా కళ అని తెలుసుకో అన్నాడు. అయ్యో కళని తెలియడం లేదే అన్నాడు. కలగనేవాడికి కళ కళ్ళ కాదని చెప్పానా? కళ కనేవాడికి కళ కళ్ళ కాదు. కళ కళ్ళ ఎప్పుడవుతుంది? కళ్ళ అంటే అబద్ధం అని అర్థం. మెళుకు వచ్చినప్పుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. మెళకువ వచ్చినప్పుడు మాత్రమే కళ నిజమవుతుందా, కళ్ళ అవుతుందా? కళ్ళ అవుతుంది. మెళకు రానంత వరకు నిజం అవుతుంది. అదేవిధంగా ఈ వ్యావహారికమైనటువంటి భార్య, భర్త, అహంకారం ఇవన్నీ సత్యం అనుకుంటున్నావు కదా. సత్యం అని ఎందుకు అనుకుంటున్నావు? అది నిద్రలో ఉన్నంత వరకు నీకు కళ నిజం అనిపిస్తుంది. ఇక్కడ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నంత వరకు నిజం అనిపిస్తుంది ఇది. అందుకని గురువుగారు ఎంత చెప్పినా సరే మన నిద్రలోనే ఉంటాం, అజ్ఞానం అనే నిద్రలో ఉంటాం. అజ్ఞానం పోగొట్టుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఎలా పోతుందండి ఆ అజ్ఞానం?
ఎలా పోతుందండి? అక్కడ ఎట్లా పోయింది నిద్ర? మేలుకున్నావు. ఇక్కడ కూడా నీ స్వరూపానికి మేలుకోవాలి. మేలుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ నేను ఆత్మస్వరూపానని చెప్పి సొంతం చేసుకోవాలి. నేను ఆత్మస్వరూపాన్ని, ఇది నాది నాది ఆస్తి అంటుంటారు కదా, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. ఎంత గట్టిగా పట్టుకుంటామో వాటిని. అట్లా పట్టుకో ఆత్మని. ఆత్మని నేనే, నేనే ఆత్మని, నేనే ఆత్మని, నేనే ఆత్మని అని అట్లా మనసులో దృఢంగా ఆలోచన జ్ఞానం రావాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నిద్రలో నుంచి, అజ్ఞానం అనే నిద్ర నుంచి బయటపడినట్లు. పడకపోతే అక్కడ పడతావు. అజ్ఞానం అనే నిద్రలో నుంచి బయట పడకపోతే ఎక్కడ పడతావు? దుఃఖంలో పడతావు. కుడితి తొట్టులో పడినట్లే. ఎలుక కుడితి తొట్టులో పడితే ఏమవుతుంది? కొట్టుకుంటూ ఉంటుంది ప్రాణం కోసం. ఇప్పుడు సంసారంలో ఉన్నవాళ్ళందరూ అట్లాగే కదా కొట్టుకుంటున్నారు. బయట కొట్టుకునేవాడు కొంతమంది, లోపల కొట్టుకునేవాళ్ళు కొంతమంది. ఈర్ష్య, అసూయ, కోపం, తాపం, భయం, ఒకటే రెండా? పెద్ద లిస్టు. అసిత న బద్ధ న రిష్యతే. చివరి మాట రిష్యతే, న రిష్యతే. నరిష్యతే అంటే నశించదు అని అర్థం. న హన్యతే హన్యమానే శరీరే. నశించదు. న జాయతే న మ్రియతే. ఎవరు? నేను అని చెప్పాలి. ఆత్మ అంటే ఏమవుతుందంటే వేరే ఎవరో అనుకుంటాం. అప్పుడు నేను అహంకారంతో మాట్లాడుతున్నట్లు అవుతుంది. అహంకారం లోవర్ అయి నేనుగా తీసుకొని ఆత్మ నశించదు. ఆత్మ నశించదంటే నాకేమిటి లాభం? నా శరీరం నశిస్తుంది కానీ నేను నశించను. శరీరం లేకపోతే వ్యవహారం చెయ్యనే కానీ శరీరం ఉంటే వ్యవహారం చేస్తాను, లేకపోతే చెయ్యను. సత్ చిత్తైన నేను నశించను. బల్బు ఉంటే ప్రకాశిస్తాను, బల్బు లేకపోతే ఏం చేస్తాను? అట్లాగే ఉంటాను. ఎలక్ట్రిసిటీ అట్లాగే నేను కూడా. ఎలక్ట్రిసిటీ కంటి కనపడుతుందా బల్బు లేకపోతే? అయ్యో ఎలక్ట్రిసిటీ పోయిందంటావా? పోదు, ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. అట్లాగే ఆత్మనైన నేను కూడా అంతే అని ఎప్పుడు తెలుసుకుంటాం? శరీరం పోయిన తర్వాతనా? మనసు అంతా పోయిన తర్వాతనా? ఎప్పుడు వస్తుంది? అక్కడ ఒకసారి అట్లా ఫ్లాష్ లాగా వస్తుందండి, నాకు రావాలి, ఎప్పుడు వస్తుందో అది. ఫ్లాష్ లాగా వస్తుందంటే ప్రాబ్లం అని అర్థం. క్లాసులోనే వినేటప్పుడే చిన్నగా ఆ జ్ఞానం చోటు చేసుకోవాలి, లేకపోతే ఇంకెప్పుడు రాదు. అది వినంగా వినంగా మనం రాసుకున్న నోట్సే మనం చదువుకుంటూ, టేప్ చేసుకున్నవి, సీడీలు, రికార్డింగ్ చేసినవి అన్నీ మళ్ళీ 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 చెవుడు వచ్చిందాకా వింటున్నారు జనం. ఇప్పుడు చివరికి చెవుడు వస్తుంది, చెవులు పనిచేయవు. అందుకని చెవుల్లో పెట్టుకుని వినవాకండి. అతిగా విన్నాను, చెవులు పనిచేయవు. రాసి చదివి చేస్తే కళ్ళు పనిచేయవు. అందుకని ఇవి పనిచేయకుండా పోయే లోపల తెలుసుకోవాలి. అర్థమైందా? ఇవి పని చేయకుండా పోయే లోపల తెలుసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ జన్మ మళ్ళీ. అందుకని కళ్ళు సరిగా పనిచేస్తున్నప్పుడే పుస్తకం చదవడం నేర్చుకోవాలి. నేను అంత తర్వాత చదువుతానండి, పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే అబ్బాయి పెళ్ళి, అమ్మాయి పెళ్ళి అన్నీ అయిపోయి మనవాళ్ళని అన్నీ చూసిన తర్వాత అప్పటికి కళ్ళు పనిచేయవు, చెవులు అంతకంటే పనిచేయవు. ఏం చేస్తావు? మనం అనుకుంటాం ఏదో ఇంకా ఫ్యూచర్లో చేస్తాను. ఫ్యూచర్ కానీ చూసుకోవాలి. మన స్వాధీనంలో ఉండదు మన శరీరం. ఇప్పటికే సరహం లేదు, ఇంకే ఉంటుంది తర్వాత. చాలామంది అవి ఎప్పుడైనా చదవచ్చు, ఇప్పుడు తొందర ఏముందన్నాడు. ఎప్పుడైనా ఎక్కడ చదువుతావు? కళ్ళు చెవులు పనిచేస్తున్నంతసేపే కదా. కళ్ళు చెవులు పనిచేస్తున్నంతసేపు దాని విలువ తెలియదు మనకు. ఇవి పోయినప్పుడు అయ్యో అనుకుంటాం. అందుకని వినవలసినది ఏదో విను, అనవసరమైనవన్నీ వినకు. చూడవలసిందేదో చూడు, పుస్తకం. అనవసరమైనవన్నీ చూడద్దు. తర్వాత నరిష్యతి. ఇంతటితో ఈ మంత్రం అయిపోయింది కనుక ఇది మనం చివర చదవాలి అన్నమాట, ఈ పోర్షన్. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు
ఆ బ్రాహ్మణులు అడుగుతున్నారు, మీరు ప్రశ్నలు వేస్తారా, నేను ప్రశ్న వెయ్యనా అని. చదువుతాం. 164వ పేజీ. అతహోవాచ బ్రాహ్మణ భగవంతః యో వః కామయతే సమాపృచ్ఛత్ సర్వే వా మాపృచ్ఛత యో వః కామయతే తం వః పృచ్ఛామి సర్వాన్ వా వః పృచ్ఛామీతి తేహ బ్రాహ్మణా న దదృశుః. అథహోవాచ. అథ ఈ శాకల్యుడు ఎప్పుడైతే ఆయన కథ పూర్తయిపోయిన తర్వాత ఉపనిషత్తు వచ్చి సమాధానం చెప్పిన తర్వాత యాజ్ఞవల్కుల వారు హ ఉవాచ ఈ విధంగా అంటున్నారు. ఏమని? బ్రాహ్మణాః భగవంతః. బ్రాహ్మణాః అంటే వైదిక పండితులు. ఆ సదస్సులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరితో భగవంతః అందరినీ ఎంత గొప్పగా మర్యాదగా పిలుస్తున్నాడో చూడండి. వాళ్ళందరికీ ఏం సమాధానాలు చెప్పడం తెలియలేదు కదా అని చెప్పి ఏమన్నా కించపరిచినట్లుగా మాట్లాడారా? భగవంతః. ఎందుకంటే వాళ్ళందరికీ సగుణం బ్రహ్మాన్ని గురించి తెలుసు, కానీ నిర్గుణ బ్రహ్మ గురించి తెలియదు వాళ్ళకి. అంతేకాని సగుణం బ్రహ్మ విషయం తెలుసు కదా వాళ్ళకి. ఇంకా విలువనివ్వాలి అవతల వాళ్ళకి. మన ప్రశ్నలకి సమాధానం చెప్పనంత మాత్రాన ఇంకా వాళ్ళకి ఏ జ్ఞానము లేదని కాదు అర్థం. అక్కడ వాళ్ళకి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం లేదు, అది అర్థం అక్కడ. అందుకని భగవంతః గొప్ప పండితులు. యో వః కామయతే సహ మా పృచ్ఛతు. మీలో ఎవరైనా నన్ను ప్రశ్నలు అడగాలనుకుంటే నన్ను అడగండి. ఎవరైనా సరే మీలో నన్ను ప్రశ్నలు అడగాలనుకుంటే ఇంకా అడగండి. ఆవులను తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆయన ఇంకా. కానీ వాళ్ళందరూ అక్కడ నుంచొని ఉన్నారు కదా, చూద్దాం లాస్ట్ ఛాన్స్ మళ్ళీ ఇద్దాం వీళ్ళందరికీ అని. లేదా సర్వేవా మా పృచ్ఛత, లేదా మీరు అందరు కలిసి నన్ను ప్రశ్నిస్తారంటే ప్రశ్నించండి. అందరు కలిసి అడిగినా సరే, ఒక్కొక్కళ్ళుగా అడిగినా సరే, 4 విధాలుగా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళుగా అడిగటం ఒక విధం, లేదా అందరూ అడగండి కావాలంటే నేను సమాధానం చెప్తాను. లేదా యో వః కామయతే తం వః పృచ్ఛామి. మీరెవరైనా నా చేత ప్రశ్నించబడాలని అనుకుంటే నేను ప్రశ్నిస్తాను. మీరన్నా నన్ను అడగండి, నేనన్నా ఒక్కొక్కడిని అడుగుతాను మళ్ళీ ప్రశ్న, ఒక్కొక్కడిని అడుగుతాను. లేదా మిమ్మల్ని అందరినీ కలిపి అడుగుతాను ఒకే ప్రశ్న. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రశ్న చెప్పని అడగమంటే అడుగుతాను. కాదులే మా అందరికి కలిపి ఒకటే ప్రశ్న వేయి, మాలో ఎవరో ఒకళ్ళని చెప్తాము అని చెప్పి అంటారా? అందరినీ అడుగుతాను అన్నాడు కలిపి. అది చెప్తున్నారు. సర్వాన్వా వహ పృచ్ఛామి. మీ అందరినీ ఒకేసారి అడగమంటే అడుగుతాను, లేదా ఒక్కొక్కడిని పర్టికులర్గా అడగమంటే అడుగుతాను. ఎన్ని రకాలుగా ఛాన్స్ ఇస్తున్నారో చూడండి. మీరు ఒక్కొక్కళ్ళు నన్ను అడిగినా సరే, లేదా అందరు కలిసి నన్ను అడిగినా సరే, నేను మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని అడగమంటారా లేకపోతే అందరినీ కలిసి అడగమంటారా? ఎంత మార్జిన్ ఇస్తున్నారో చూసారా యాజ్ఞవల్కుల వారు. అది బాగా జ్ఞానం వస్తున్నవాడికి ఇంకేమిటి ప్రాబ్లం, సమస్య ఏంటి వాడికి. అందుకని చాలా వివరంగా చెప్తారనమాట. పృచ్ఛత పృచ్ఛామి, నేను అడుగుతాను. తేహ బ్రాహ్మణాః న దదృశు. ఎవ్వరు ముందు ధైర్యం చేయలేదు వచ్చి ఆయన అడగడానికి. ఎక్కడ పోతామో మనం కూడా శాకల్యుడి లాగా, మళ్ళీ మనకెందుకులే ఈ బాధ అంతా అని చెప్పి వాళ్ళెవ్వరు అడగలేదు. సరే, ఇంకా వాళ్ళు అడగనప్పుడు ఏం చేయాలి? ఈయన అడుగుతున్నాడు, ఈయన ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నలు వేస్తారు, మళ్ళీ ఆయన చెప్పరు సమాధానం. ఉపనిషత్తు వచ్చి చెప్తుంది. ఏమిటా ప్రశ్నలు? చదువుతాం.
తాన్ హైతైః శ్లోకైః పప్రచ్ఛ యథా వృక్షో వనస్పతిః తథైవ పురుషో మృషా తస్య లోమాని పర్ణాని త్వగస్యోత్పాటికా బహిః త్వచః ఏవాస్య రుధిరం ప్రస్యంది త్వచ ఉత్పటః తస్మాత్ తదా తృష్ణాత్మైతి రసో వృక్షాదివాహతాత్ వృక్షాదివాహతాత్ మాంసాన్యస్య శకరాణి కినాటం స్నావతిస్థిరం తస్థిరం అస్థీన్యంతరతో దారుణీం మజ్జా మజ్జోపమాకృత ఇప్పుడు ఈ 3 శ్లోకాల రూపంలో అడుగుతున్నారు. తాన్ హై తైః శ్లోకైః పప్రచ్ఛ. అక్కడ వరకు యాజ్ఞవల్కుల వారి అడుగుతున్నారు ఈ విధంగా శ్లోక రూపంలో అని ఉపనిషత్తు చెప్తున్నది. తర్వాత నుంచి శ్లోకం మొదలవుతుంది. యథా వృక్షః. అక్కడి నుంచి శ్లోకం 1వ శ్లోకం బహిః వరకు ఏం చెప్తున్నారంటే, మనిషికి వ్యక్తికి వృక్షానికి చాలా పోలికలు ఉన్నాయి అంటున్నారు. మనిషికి వృక్షానికి, పురుషుడికి ఆర్ స్త్రీకి శరీరానికి, మనిషి శరీరానికి వృక్షానికి చాలా పోలికలు ఉన్నాయి. ఏమిటి ఆ పోలికలు అని అంటే, చెట్టుని నరికినప్పుడు ఆ చెట్టు కొంతకాలం తర్వాత మళ్ళీ మొలకెత్తుతుంది. అదేవిధంగా వ్యక్తి నశించిన తర్వాత, ప్రళయకాలంలో నశించిన తర్వాత మళ్ళీ పుడతాడు. చెట్టు పుడుతుంది, మనిషి పుడతాడు. కనుక చెట్టుకి మనిషికి పోలిక ఉన్నదా లేదా? ఉన్నది. కనుక మనం ఈ విధంగా మనిషికి చెట్టుకి పోలిక ఉన్నదని తెలుసుకోవాలి. ఇంకా కొన్ని విషయాల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ చక్కగా రాశారు. ఏమిటి మొదటి పోలిక అంటే, ఇప్పుడు చెట్టుకి మనిషికి ఏమిటి మొదటి పోలిక? చెట్టుకి ఆకులు ఉన్నాయి, పర్ణాని. తస్య లోమాని పర్ణాని. మనిషికి ఒంటి మీద ఉన్న వెంట్రుకలు, లోమం అంటే వెంట్రుకలు. చెట్టుకు ఆకులు, మనిషికి వెంట్రుకలు. ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? చాలా ఉంటాయి. కనుక చెట్టుకు ఉన్న ఆకులతో పోల్చారు మనిషికి ఉన్న లోమాల, వెంట్రుకలు. శరీరం మీద ఉన్నటువంటి లోమాలు చెట్టుకున్నట్టు ఆకులు లాంటివి పర్ణాలు. పర్ణాలంటే ఆకులు. రోమమన్నా లోమమన్నా ఒకటే. రల్లయో రభేద అంటారు. రాకి లాకి భేదం ఏముండదు. రోమములు లోమములు ఒకటే అర్థం. రెండవది ఏంటి? బెరడు ఉంటుంది చెట్టుకి. త్వచ ఏవాస్య రుధిరం. చెట్టుకు 3 రకాలైన బెరడులు ఉంటాయి. పైన ఉండేటటువంటి బెరడు, లోపలి బెరడు, 3వ లేయర్ బెరడు ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు చూస్తే పైటి ఉన్నటువంటి బెరడు రఫ్గా ఉంటుంది. అది తీసేస్తే లోపల సాఫ్ట్గా ఒకటి ఉంటుంది. దాని వెనకాల చూస్తే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ. త్వచ అంటే చర్మం. మనకు చర్మం ఉంది కదా, పెద్ద పైన ఉండేది గట్టిగా ఉంటుంది, దాని కింద ఇంకా పలచగా ఉంటుంది, దాని కింద ఇంకా మాంసం. అట్లా మనిషికి చెట్టుకి కరెక్ట్గా సరిపోతుంది పోలిక.
మనం చెట్లు చూసాం కానీ ఎప్పుడైనా ఇట్లా పోల్చుకున్నామా? ఇప్పుడు పోల్చుకోండి. ఓకే, బయట బెరడు ఉంటుంది, శరీరానికి కూడా బాహ్య చర్మం ఉంటుంది అన్నారు మొదటిది. తర్వాత పురుషుడి చర్మం నుండి రక్తం కారుతుంది, అట్లాగే రుధిరం అంటే రక్తం. అట్లాగే చెట్టు బెరడు నుంచి కూడా రసం కారుతుంది. ఆ బెరడు తీస్తే పాలు కారుతూ ఉంటాయి. ఏదన్నా బంక అంటారు చూసారా, చిన్నప్పుడు బంక పట్టుకునేవాళ్ళం, అది కారి కారి గట్టి పడుతుంది. మనకు రక్తం కూడా అంతే గట్టి పడుతుంది చూసారా, గడ్డ కడుతుంది. కరెక్ట్గా అండి. చిన్నప్పుడు బంకని చెట్టు నుంచి తీస్తే కారుతూ ఉంటుంది, మనం పట్టి తీయంగానే ఏమవుతుంది తెలుసా, గట్టిపడిపోతుంది. మన రక్తం కూడా చూడండి, కాసేపు కారిన తర్వాత అది ఇక్కడ గడ్డగట్టిపోతుంది వెంటనే. కరెక్ట్గా ఉంది చూసారా, అది చెప్తున్నారు రక్తం. ఇది రెండవది. మూడవ పోలిక ఏంటంటే, ఏ గాయమైనా తగిలిందనుకోండి, దాన్ని కూడా గొడ్డలితో కొట్టినప్పుడు దానికి కూడా అక్కడ ఒక రసం కారుతుంది. అట్లాగే మనకు కూడా గాయం అయినప్పుడు శరీరంలో రక్తం కారుతుంది. దెబ్బ తగిలినప్పుడు దానికి ఒక రసం లాంటిది వస్తుంది బయటికి. అట్లాగే పురుషుడి శరీరంలో మాంసం ఉంటుంది. మాంసా అన్యస్య శరీరాణి కినాటం స్నావ తత్స్థితం సస్థిరం. మూడో విషయం, ఈ మాంసం అనేటువంటిది ఆ బెరడు వెనకాల నుంచి ఇంకొక లోపల లోయర్కి వెళితే అక్కడ మాంసం, మనకి ఎట్లాగైతే మాంసం ఉంటుందో చర్మం వెనకాల, చెట్టుకు కూడా ఒక సాఫ్ట్గా ఉంటుంది, అది మాంసం అంటారు దాన్ని మాంసం లాంటిది. అట్లాగే వృక్షం యొక్క లోపలి బెరడు కూడా వృక్షానికి మాంసం లాంటిది. లోపలి బెరడు మాంసం లాంటిది. అన్నిటికంటే లోపల ఉండే బెరడు యొక్క ఆ సొన అంటారు దాన్ని, ఆ సొన రెండు దృఢంగా ఉంటాయి లోపల. అట్లాగే మనకు కూడా ఎముకలు తస్థిరం. అస్థి అంటే ఎముకలు అన్నమాట. లోపల చెట్టు లోపల మధ్యలో చూడండి అచ్చంగా ఎముకలాగే ఉంటుంది. అది కూడా లోపల అస్థి అనేది కూడా ఇక్కడ కూడా తకారం ఉండాలి, తా రాశారు, అస్థి అని ఉండాలి. అస్థి అంతరత అస్థిని అంతరత. మనకు ఎట్లాగైతే లోపల అస్థిపంజరం ఉంటుందో ఆ చెట్టుకు కూడా ఆ బెరడు, ఒకటో బెరడు, రెండో బెరడు, మూడో బెరడు తీస్తే లోపల ఒక మధ్యలో ఒక పోర్షన్ ఉంటుంది. మనకు వెన్నెముక ఎట్లా ఉంటుందో దానికి కూడా అట్లాగే ఉంటుంది. అస్థి అంతరత అన్నారు, చాలా లోపల అని అర్థం. కనుక ఈ పోలిక ఆ పోలిక సరిపోయింది కదా. అందుకని తెలుగులో రాశానండి, ఎముకలు ఉన్నట్లే చెట్టు లోపల భాగంలో కర్ర చేప ఉంటుంది అంటున్నారు. కర్ర చేప దాని పేరు, మనకి ఈ భాష అంతా తెలియదు కదా, అందుకనే నేను చదువుతున్నాను. కర్ర చేప పురుషుని శరీరంలో మధ్య అంటే ఎముకల మధ్యలో ఉండేటటువంటి మాంసం, దాన్ని మూలుగు అంటారు. లోపల ఎముకల మధ్యలో ఉంటుందన్నమాట. కార్టిలేజ్ అంటారు, మర్చిపోయిన ఆ పదం. ఆ ఎముకల మధ్యలో కార్టిలేజ్ పోయిందండి, ఎముకలు అరిగిపోయిన వాడికి తెలుస్తాయి. మజ్జ అంటారు దాన్ని సంస్కృతంలో. అటువంటిది ఉన్నట్లే చెట్టు యొక్క లోపల కూడా దాన్ని దవ్వ అంటారట. చెట్టు లోపల ఉండేటువంటి చేప మధ్యలో ఉండేటువంటి దవ్వ. కనుక చెట్టు నరికితే ఏమవుతుంది తర్వాత చదువుతాం మంత్రం, 4వ మంత్రం. ఇంతవరకు పోలికలన్నీ చెప్పారు. ఇప్పుడు చెట్టును నరికితే ఏమవుతుంది, మళ్ళీ మొలుస్తుంది. మనిషి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే. ఎక్కడో విన్నట్లుందా? ఏ ఉపనిషత్తులో విన్నా? భగవద్గీతలో. కావాలని అడిగా ఉపనిషత్తు అని. ఉపనిషత్తు కాదండి, భగవద్గీత అని చెప్పొద్దు. ఎంత ఫేమస్ వర్స్ ఇది. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే
అదే చెప్తున్నారు, చదువుతాం. యద్వృక్షో వృక్నః రోహితి మూలాన్నవతరః పునః మర్త్యః స్విన్మృత్యునా వృక్నః స్విన్మృత్యునా వృక్నః కస్మాన్మాలాత్ ప్రరోహతి రేతవాన్ ఇతి మా వోచత తస ఇతి మా వోచత జీవతస్తత్ ప్రజాయతే ధానారుహ ఇవ వై వృక్షః అంజసా ప్రేత్య సంభవః యత్ మూలమావృహేయుః వృక్షం న పునరాభవేత్ మర్త్యః స్విన్మృత్యునా వృక్నః కస్మాన్మాలాత్ ప్రరోహతి జాత ఏవ న జాయతే కోన్వేనం జనయేత్ పునః విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతుః పరాయణం తిష్టమానస్య తద్విదైతి మాల అనున్నది, మూల అనుండాలి. కస్మాత్ మూలాత్ ప్రరోహతి. ఎక్కడైతే మాల అని ఉన్నది రెండు చోట్ల మూలానే ఉందా? ఓకే. కస్మాన్ మూలాత్ ప్రరోహతి 4వ శ్లోకంలో 2వ లైన్ చివర మూల అని ఉన్నది ఉందా? ఓకే, నా పుస్తకంలో మాల అని ఉంది. ఓకే, మూలాత్ ప్రరోహతి. ఏ మూలం నుంచి వస్తున్నది? ఆ నరకబడిన చెట్టు. నరకబడిన చెట్టు మళ్ళీ ఎలా మొలకెత్తుతున్నది అంటే అది నశించకుండా బీజ రూపంలో వస్తున్నది. అదేవిధంగా మనిషి నశించిన తర్వాత మృత్యు అంటే మరణం, యమధర్మరాజు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పుడుతున్నాడా లేదా? కనుక వృక్షానికి మనిషికి పోలికలు ఉన్నాయి కదా. అదేవిధంగా ఇక్కడ మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. మిగతా విషయాలు తర్వాత చూస్తాం. ఆ చివరి లైన్లు చాలా ముఖ్యం. అది ఆన్సర్ అస్సలు. ఇదంతా పోలిక, తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.